discuss. So now the thing is that first scenario FSCK. So what is a FSCK? So FSCK అనేది మనకు బేసిక్గా సో ఐ విల్ గివ్ ద షార్ట్ ఆఫ్ ద డిస్కషన్. ఎఫ్ఎస్సికే అనేది మనకు బేసిక్గా ఎందుకు చూస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ వి డిస్కస్డ్ అబౌట్ ఫైల్ సిస్టమ్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఏ రకంగా జరుగుతుంది ప్రాసెస్ అనేది విల్ వెన్ ఇన్ టు ద గో త్రూ వే. సో ఎఫ్ఎస్సికే అనేది ఫైల్ సిస్టమ్ చెక్ అంటారు. సో ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎఫ్ఎస్సికే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సో మీకు అర్లియర్ క్లాసెస్లో I would gone through about file system type ext4 and xfs. ఈ రెండు ఫైల్ సిస్టమ్ దెర్ ఈజ్ వన్ టర్మినాలజీ కాల్డ్ జర్నలింగ్. జర్నలింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ స్టోర్ ద డేటా ఆఫ్ యువర్ ఫైల్ సిస్టమ్. సింపుల్గా చెప్పాలంటే మనకు విండోస్లో సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ అనేవి ఉన్నాయి. వీటికి సంబంధించిన ఎంటైర్ ఆడిట్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. ద ఆడిట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద థింగ్స్ అనేవి అంటే ఎప్పుడు మీరు ఫైల్ సిస్టమ్ ఓపెన్ చేశారో, ఏమైనా డేటా స్టోర్ చేశారా, ఏమైనా డేటా డిలీట్ చేశారా, వాట్ టైప్ ఆఫ్ యాక్షన్స్ యువర్ పర్ఫార్మింగ్, ప్రతిదీ కూడా ట్రాకింగ్ మెకానిజం ఉంటుంది. సో దట్ విల్ హెల్ప్ యూ లాట్. దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ నథింగ్ బట్ కెర్నల్. కెర్నల్ అనేది ఏం చేస్తుంది, బేసికలీ ఇట్ విల్ కీప్ యూ ద ట్రాక్ ఆఫ్ యువర్ ఫైల్ సిస్టమ్. మీ ఫైల్ సిస్టమ్ని ట్రాక్ చేస్తుంది. ట్రాక్ చేయడంతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ అ వన్ సినారియో, మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రొడక్షన్ టైంలో వచ్చే వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ ఏంటి అంటే ఫైల్ సిస్టమ్ కరప్షన్స్. సో మీకు ఇంటర్వ్యూ టైమ్స్లో కానీ లేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో కానీ పీపుల్ మే ఆస్క్ యూ దట్ ఎప్పుడైనా రికవరీ మెథడాలజీ అంటారన్నమాట. సో ఈ రికవరీ మెథడాలజీ అనేది ఏంటి అంటే సో యూజువలీ మనకి ప్రొడక్షన్ సర్వర్స్లో ఏం చేస్తుంటారు, లెట్ ఇట్ బి ఒక ఫైల్ సిస్టమ్ అనేది ఉంది. ఈ ఫైల్ సిస్టమ్ డ్యూ టు ది సమ్ ఆఫ్ ద రీజన్ అంటే మీరు సర్వర్ రీబూట్ చేశారనుకోండి, లేకపోతే ఏదైనా ప్యాచింగ్ యాక్టివిటీ చేశారు, ఒక కైండ్ ఆఫ్ వర్క్ అనేది చేశారు, సర్వర్ రీబూట్ చేశారు, సడన్లీ ఏమవుతుంది, మీరు DF-TH స్లాబ్ యాప్ అని కొడితే ఈ ఫైల్ సిస్టమ్ అనేది అపియర్ అవ్వదు. మీన్స్ ద ఫైల్ సిస్టమ్ ఈజ్ నాట్ అపియరింగ్ అండ్ ఇట్ విల్ బి నాట్ అవైలబుల్. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తుంటాము అంటే మనము రిపేర్ వర్క్ అనేది చేస్తుంటాం. సో ఈ రిపేర్ వర్క్ అంటే ఏంటి అంటే బేసిక్గా ద రిపేర్ వర్క్ బేసికలీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కెర్నల్. కెర్నల్ అనేది ఏం చేస్తుంది, వన్స్ వి ట్రిగ్గర్ ద ఎఫ్ఎస్సికే కమాండ్, ఫైల్ సిస్టమ్ చెక్ కమాండ్ అనేది ట్రిగ్గర్ చేసినప్పుడు ఇట్ విల్ టేక్ యూ ద హెల్ప్ ఆఫ్ జర్నల్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని జర్నల్లో ఏముంటుంది, మీ ఫైల్ సిస్టమ్కి సంబంధించిన ఓల్డ్ డేటా అంతా కూడా ఉంటుంది. మీన్స్ ఆడిట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ యువర్ ఫైల్ సిస్టమ్ ప్రతిదీ తీసుకొని దెన్ ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాక్షన్. అంటే ఏంటి, దెన్ ఇట్ విల్ గోయింగ్ టు ఆస్క్ యూ దట్ ఓకే ఇది కరప్ట్ అయింది, వీ హ్యావ్ టు రిపేర్ దిస్ వన్ వీ హ్యావ్ టు రిపేర్. దిస్ టైప్ ఆఫ్ రిపేర్ ప్రాసెస్ అనేది ఆర్ సింకింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. వన్స్ సింకింగ్ ఈజ్ కంప్లీటెడ్ దెన్ యువర్ ఫైల్ సిస్టమ్ విల్ బి అవైలబుల్. కానీ ఈ రిపేర్ వర్క్ అనేది ఆర్ సింకింగ్ ప్రాసెస్ అనేది దేర్ ఈజ్ అ ఫ్యూ స్టేజెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో వాట్ ఆర్ ద స్టేజెస్? సో బేసిక్గా మీకు ఇంటర్వ్యూ టైంలో కానీ లేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీపుల్ విల్ ఆస్క్ యూ దట్ what are the stages of file system check. So first stage is nothing but checking of inodes, blocks and sages. సింపుల్గా చెప్పాలంటే మీ డ్రైవ్ అంటే మీ పీవీ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ చెక్ చేస్తుంది. చెకింగ్ ద డైరెక్టరీ స్ట్రక్చర్. వాట్ ఈస్ అ డైరెక్టరీ స్ట్రక్చర్? మీ లోపల ఉన్న కంటెంట్ ఎన్ని డైరెక్టరీస్ ఉన్నాయి, ఏ సబ్ డైరెక్టరీలో ఏ డైరెక్టరీ ఉంది, ఎక్కడ కంటెంట్ ఉంది, ఈ ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది పాస్2లోనే చెక్ చేస్తుంది. పాస్3 విల్ బీ చెకింగ్ ఆఫ్ యువర్ డైరెక్టరీ కనెక్టివిటీ అనేది చెక్ చేస్తుంది. సో ఫస్ట్ ప్లేస్లో అవైలబిలిటీ ఆఫ్ యువర్ నోడ్, సెకండ్ ప్లేస్లో స్ట్రక్చర్ ఆఫ్ యువర్ డైరెక్టరీ, థర్డ్ ఫేజ్లో కనెక్టివిటీ అనేది చెక్ చేస్తుంది. సో ఫోర్త్ ఫేజ్లో ఏం జరుగుతుందంటే చెకింగ్ ద రెఫరెన్సెస్ కౌంట్. రెఫరెన్సెస్ కౌంట్ ఈజ్ నథింగ్ బట్ సింకింగ్ అనేది జరిగేది ఫోర్త్ ఫేజ్లోనే.
మీన్స్ ఆల్రెడీ ప్రీవియస్ ఉన్న డేటాకి ఇప్పుడున్న డేటాకి ఏదన్నా కరప్ట్ అయింది అనుకుంటే ఆ సెల్స్ అనేది రిపేర్ చేస్తుంది అన్నమాట, రికవరీ చేస్తుంది. వన్స్ దట్ ఈస్ రికవర్డ్, their fifth phase will be going to be revalidation, summarize the everything once again. Summarize చేసిన తర్వాత your work will be completed. సో దీస్ ఆర్ ద 5 స్టేజెస్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ చెక్ అనేది మనకు ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో జరుగుతుంది. సో ఇది జరిగినప్పుడు యువర్ ఫైల్ సిస్టమ్ విల్ బీ అండర్ ద టోటలీ మానిటరింగ్, అండ్ మోర్ ఓవర్ మీ ఫైల్ సిస్టమ్ అనేది కూడా ఏమవుతుంది అంటే అన్అవైలబుల్గా ఉంటుంది యూసర్కి. సో అందుకోసమే మనం ఏం చేస్తామంటే వెన్ ఎవర్ వీఆర్ పర్ఫార్మింగ్ దిస్ కైండ్ ఆఫ్ ద యాక్టివిటీ, ఫర్ ఎగ్జాంపుల్ స్లాష్ యాప్ అనే ఒక ఫైల్ సిస్టమ్ని మనం ప్రిపేర్ చేయాలనుకుంటే ద ప్రైమరీ థింగ్ ఈజ్ దట్ విత్ డౌన్ టైం మాత్రమే చేస్తాము. వాట్ ఈస్ ద విత్ డౌన్ టైం? ద విత్ డౌన్ టైమ్ ఈజ్ అ రెఫరింగ్ ఆఫ్ మీ ఫైల్ సిస్టమ్ అనేది రిపేర్ చేసినప్పుడు సర్వీసెస్, సర్వర్, ప్రతిదీ కూడా దానికి సంబంధించినవన్నీ కూడా డౌన్ అయి ఉండాలి. నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ టాప్ ఆఫ్ ద యాప్లో మీరు ఒక వెబ్ అప్లికేషన్ రన్ చేస్తున్నారు. సో అది రన్ అవుతున్నప్పుడు వీ కెనాట్ డూ ఇట్ ఎనీథింగ్. ఫస్ట్ యూ నీడ్ టు బ్రింగ్ డౌన్ ద అప్లికేషన్, యూ నీడ్ టు అన్మౌంట్ ద ఫైల్ సిస్టమ్, then only you can able to perform the task. These are the things we need to be do it. And moreover ఇది చేయాలంటే obviously we need to have a change request అనేది క్రియేట్ చేయాలి. వీ హ్యావ్ టు గో విత్ అ ప్రాపర్ చేంజ్. ఆ చేంజ్ ఉంటేనే మనము క్రియేట్ చేయగలము. వీ కెనాట్ పర్ఫార్మ్ డైనమికలీ. సో దీస్ ఆర్ ద ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ బేసిక్ థింగ్ అన్నమాట. సో దెన్ వీ హ్యావ్ టు గో విత్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద థింగ్. సో దీన్ని ఓకే ఇది బాగానే ఉంది, లెట్ వి ట్రై విత్ ద ప్రాక్టికల్. ఒక రకంగా ప్రాక్టికల్గా ట్రై చేద్దాం. సో దిస్ ఈజ్ మై సర్వర్ DF-TH. ప్రజెంట్ నా దగ్గర ఎటువంటి థర్డ్ పార్టీ ఫైల్ సిస్టమ్ లేదు. లెట్ మీ చెక్ ఇట్ అవుట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఫైల్ సిస్టమ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుందాము. సో ఈ కమాండ్ అనేది ఏం చేస్తుంది అంటే ద DD కమాండ్ అనేది సింపుల్గా మన ఇమేజ్ నుంచి ఒక కైండ్ ఆఫ్ ఒక లర్న్ లాంటిది క్రియేట్ చేస్తుంది అన్నమాట. జస్ట్ ఇట్ ఈస్ ఎ క్రియేటింగ్ ద వన్ లర్న్. అండ్ ఇక్కడ వచ్చి ఆ లర్న్ మీద నేను ఏం చేస్తున్నాను, ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. MKFS ext4 మెథడాలజీ అనేది నేను తీసుకుంటున్నాను. ext4 మెథడాలజీ డిఫైన్ యూ దట్ మీ ఫైల్ సిస్టమ్ అనేది ext4 XFS అనేది బేస్డ్ ఆన్ మీ క్లయింట్ యొక్క నీడ్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నో ఐఎమ్ గోయింగ్ విత్ ఏ ext4 మెథడాలజీ. ext4 మెథడాలజీలో తీసుకున్నప్పుడు దానికి సంబంధించి ఆబ్వియస్లీ వాట్ ఆర్ ద థింగ్స్ విల్ బి దేర్. బేసికలీ ఇట్ విల్ బి యాప్టెడ్ టు ద, అంటే జర్నలింగ్ అనేది లిమిట్గా ఉండడము, అండ్ మోర్ ఓవర్ ఇట్ విల్ బి సపోర్టింగ్ ఫర్ ద మినిమల్ యాక్టివిటీస్. అదే XFS అనేది జర్నలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అడ్వాన్స్డ్ వర్చువలైజేషన్స్ లేకపోతే కుబర్నెటిస్, డాకర్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు అది అడ్వాన్స్గా పనిచేస్తుంది అన్నమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. సో ఫైల్ సిస్టమ్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్నాము. వన్స్ a file system is created, automatically I am going to mount the file system. So before mounting I am creating the one directory. సో ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకుంటాము. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు చేస్తున్నాము అంటే ఐ వాంట్ టు మేక్ ఎ వన్ ఫైల్ సిస్టమ్. సో ప్రజెంట్ నేను టెస్ట్ చేయడానికి నాకు ఒక ఫైల్ సిస్టమ్ అనేది కావాలి. సో దానికోసం అనేది ఈ డెమో యాక్టివిటీ అనేది నేను చేస్తున్నాను. సో రైట్ నౌ ఇది మన పర్టికులర్ డైరెక్టరీ. దీనిలో కంటెంట్ అనేది ఫిల్ చేద్దాము. టచ్ test1, test2, test3, test4 సంథింగ్ కంటెంట్ అనేది ఫిల్ చేశాను. ఓకే, సో కంటెంట్ అనేది ఫిల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇట్ విల్ గోయింగ్ టు బి. సో రైట్ నౌ మామూలుగా మీకు లాస్ట్ టైంలో చెప్పినప్పుడు ఫైల్ సిస్టమ్ అనేది రీడ్ ఓన్లీ మోడ్లో ఉంది అని ఒకటి చెప్పాను. మౌంట్ grep-i. సో ఇక్కడ ఫైల్ సిస్టమ్ టైప్ ఫర్ ఎగ్జాంపుల్ డెమో కానీ లేకపోతే ఇలా ఉన్నాను. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ ప్రజెంట్ రీడ్ రైట్ మోడ్లోనే ఉంది. సో ప్రజెంట్ నౌ ద సిచ్యువేషన్ ఇస్ దట్ మనకు వచ్చిన కంప్లైంట్ ఏంటి అనేది రీడ్ ఓన్లీ మోడా రీడ్ రైట్ మోడా కాదు. ద
customer complains about the particular file system /mnt demo అనే ఒక పర్టికులర్ ఫైల్ సిస్టము ఇట్ ఈస్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ అంటే సమ్ టైమ్స్ స్లోగా ఉంటుంది, సమ్ టైమ్స్ అన్అవైలబుల్గా ఉంటుంది, సమ్ టైమ్స్ అనేది రెస్పాండ్ అవ్వకపోవడము. సో దిస్ టైప్ ఆఫ్ లేటెన్సీ ఇష్యూస్ అనేవి వస్తుంటాయి. సో లేటెన్సీ ఇష్యూస్ అంటే వెరీ సింపుల్. మీరు సి డ్రైవ్ అనేది డి డ్రైవ్ అనేది ఓపెన్ చేయడానికి చూస్తుంటారు. అది ఇట్ విల్ టేక్ ఇన్ ద లాంగ్ టైం. ఒకసారి బాగానే ఓపెన్ అవుతుంది, ఒకసారి ఏమో ఓపెన్ అవ్వదు. ఈ టైప్ ఆఫ్ ఏదో ఒక వైరస్ వచ్చినట్టుగా డిఫరెంట్గా అబ్నార్మల్గా ప్రవర్తిస్తుంది అన్నమాట. సో ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ని మేజర్లీ వీఆర్ యూజింగ్ ఇన్ టు దిస్ పార్ట్ ఆఫ్ యాక్టివిటీ. సో ఇప్పుడు మనం ఏం చేస్తుంటామో అంటే వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఎనీ కైండ్ ఆఫ్ ద థింగ్స్ అండ్ ఆల్. సో ఈ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ యూజర్ ఎప్పుడైనా కంప్లైంట్ చేసినప్పుడు సో వీఆర్ గోయింగ్ టు రిక్వెస్ట్ యూ ఫర్ ద డౌన్ టైం. ఓకే, సో ఇది పర్ఫామ్ చేయాలంటే కంపల్సరీగా మాకు డౌన్ టైం ఉండాలి అండ్ వీ నీడ్ టు బి డౌన్ ద అప్లికేషన్. సో వాళ్ళు వన్స్ చేంజ్ క్రియేట్ చేసిన తర్వాత దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, దెన్ ఐఎమ్ గోయింగ్ టు పర్ఫామ్ ద ఎఫ్ఎస్సికే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు సర్వీసెస్ అనేవి రన్నింగ్లో ఉన్నప్పుడు చేస్తే ఇట్ విల్ టేక్ యూ ద లాంగ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది అంటే సో ఇక్కడ మీకు ఆల్రెడీ డేటా అనేది ఉందని, లేకపోతే వీ కెనాట్ డూ ఇట్ డైరెక్ట్లీ అంటే వీ కెనాట్ డూ ఇట్ డైరెక్ట్లీ అనేది మీకు పర్ఫామ్ అనేది చేస్తుంది అన్నమాట. సో ఐ డోంట్ వాంట్ టు బి గో విత్ డైరెక్ట్లీ పర్ఫార్మింగ్ ఇమీడియట్లీ. సో అందుకోసమే మనం ఏం చేస్తాము, యూ మౌంట్ ఈజ్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ యూ మౌంట్ చేయడానికి ముందు ఈ పర్టికులర్ ఫైల్ సిస్టంలో ఐఎమ్ గోయింగ్ టు చెక్ ఇట్ అవుట్. ఏదన్నా డేటా బ్యాకప్ తీసుకోవాలనుకుంటే అప్లికేషన్ టీం వాళ్ళు ఆ డేటా అనేది బ్యాకప్ తీసుకోవాలి. వన్స్ దే డన్ ద బ్యాకప్ దెన్ వీఆర్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద పర్టికులర్ ఫైల్ సిస్టమ్. ఆ ఫైల్ సిస్టమ్ నుంచి బయటకు వచ్చాము. df-th/mnt డెమో అనేది చూసాము. ద ఫైల్ సిస్టమ్ ఈజ్ ఎగ్జిస్టెడ్. నౌ ఇప్పుడు నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏమంటే ఫస్ట్ అన్మౌంట్ అనేది చేస్తాము. అన్మౌంట్ చేసిన తర్వాత సో umount/mnt/demo. సో umount చేసిన తర్వాత ఏమవుతుంది అంటే సో లెట్ వి చెక్ ఇట్ అవుట్ హియర్. మీన్స్ ఫైల్ సిస్టమ్ని టెంపరీగా ఒక డిస్కనెక్ట్ స్టేట్లోకి తీసుకెళ్ళిపోతాము ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ నుంచి. సో ఇలా తీసుకెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే మీ ఫైల్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా మీకు సర్వర్ నుంచి డిస్కనెక్ట్ అవుతుంది. మీన్స్ యు ఆర్ ఏబుల్ టు పర్ఫామ్ ఎనీ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్. సో ఇప్పుడు ఎఫ్ఎస్సికే డాట్ ఇప్పుడు మనకు వచ్చి ఎఫ్ఎస్సికే డాట్ ext4 సో -f అనేది కూడా యూజ్ చేయొచ్చు. ఎఫ్ ఈస్ నథింగ్ బట్ ఫోర్స్ఫుల్లీ. ఎస్ ఐఎమ్ సేయింగ్ యూ దట్ డూ అండ్ పర్ఫామ్ ద ఎఫ్ఎస్సికే అనేది పర్ఫామ్ చేయమని మీకు వస్తుందన్నమాట. సో లేదు అనుకుంటే వీఆర్ గోయింగ్ విత్ ఏ పర్టికులర్ నేచర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఓకే, సో ఈ ఫైల్ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది అంటే మనం క్రియేట్ చేసుకున్నది డెమో ఇమేజ్ కాబట్టి ఈ ఇమేజ్ని నేను ఏం చేస్తున్నాను, ఆ ఇమేజ్ని ఐమ్ జస్ట్ స్కానింగ్. ప్రజెంట్ మన దగ్గర డేటా అనేది వెరీ లెస్ ఉంది కాబట్టి యు ఆర్ కంప్లీటింగ్ ద ఎంటైర్ టాస్క్ ఇన్ టు ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఇలా ఉండదు. 1 ఎఫ్ఎస్సికే కమాండ్ విల్ టేక్ యూ ద మినిమమ్ ఆఫ్ 2-3 hours, 4 hours, 8 hours కూడా తీసుకుంటాయి అన్నమాట. మీన్స్ బికాస్ ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో డేటా అనేది మనకి టెరాబైట్లలోనో గిగాబైట్లలోనో ఉంటుంది. అలాంటి టైంలో వీఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు కంప్లీట్ ద టాస్క్. సో దిస్ ఈజ్ అ వన్ వే ఆఫ్ థింగ్. సో ఇంకో వే ఏంటి అనేది సో ఇది చేసిన తర్వాత అగైన్ అన్మౌంట్ బదులు మౌంట్ అనేది చేస్తామన్నమాట. మౌంట్ లేకపోతే ఇందాక మనం మౌంట్ చేసాం కదా ఈ కమాండ్ mount-o loop. సో df-th/mnt/app. సో not mnt, not app, demo. సో ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ అనేది సో దీనివల్ల ఎఫ్ఎస్సికే చేయడం వల్ల ఏమవుతుందంటే
మీ ఫైల్ సిస్టమ్ ఏదైనా కరప్షన్ అయినా లేకపోతే ఏదైనా ప్రాబ్లం అయినా కూడా ఇట్ విల్ బి సార్టెడ్ అవుట్ ఇమీడియట్లీ. సో ఎనదర్ వే ఈజ్ దట్ లెట్ మీ ట్రై విత్ ద ఫైల్ సిస్టమ్ ఇన్ టు ద రా డిస్క్. వాట్ ఈస్ ద రా డిస్క్ అనేది లెట్ మీ గో విత్. సో దెర్ ఈస్ వన్ డిస్క్ ఈస్ దేర్, ఐఎమ్ అటాచింగ్. సో ఇంకో డిస్క్ అటాచ్ చేస్తున్నాను, ఒక 10 GB స్టోరేజ్ సింగిల్ డిస్క్. సో డిస్క్ అనేది అటాచ్ చేశాను. సో రా డిస్క్ అంటే ఏంటి అంటే వెరీ సింపుల్. సో మనకు రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో మనకు వచ్చే జనరలైజ్డ్ ఇష్యూస్లో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఏంటి అంటే రా డిస్క్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ in last classes and all we explain about LVM mechanism and LVM methodology ప్రకారం వెళ్ళటం అన్నమాట. సో ఈ LVM మెకానిజంలో వెళ్ళటంలో బెనిఫిట్ ఏంటి, డైనమిక్గా మీరు ఎక్స్పాండ్ చేయొచ్చు, పర్ఫామ్ చేయొచ్చు, అలొకేట్ చేయొచ్చు, బాగానే ఉంది. సో వెన్ యు ఆర్ పర్ఫార్మింగ్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ యూనిక్లీ, మనం ఏదైనా ఒక ప్రాసెస్ని మనం చేయాలనుకున్నప్పుడు టెంపరీ బేసిస్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వీకెండ్ ఐ హ్యావ్ ఏ వన్ ప్లాన్డ్ యాక్టివిటీ. ఆ ప్లాన్డ్ యాక్టివిటీకి మామూలుగా అయితే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్. ఈ ఫైల్ సిస్టమ్ అనేది మామూలుగా ఏం చేస్తుంటారు, ఆల్ ద అప్లికేషన్ టీం వాళ్ళంతా కూడా టీఎంపీ అనే డైరెక్టరీని యూజ్ చేస్తూ ఉంటారు. సో టీఎంపీ డైరెక్టరీ ఈజ్ ద పార్ట్ ఆఫ్ యువర్ స్టోరేజ్ ఏరియా ఆఫ్ యువర్ రూట్ ఫైల్ సిస్టమ్ అన్నమాట. మీ రూట్ ఫైల్ సిస్టంలో ఒక భాగం. ఇది పుల్అవుట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీ ఎంటైర్ ఫైల్ సిస్టమ్, అంటే మీ ఎంటైర్ ఫైల్ సిస్టమ్ ఆఫ్ రూట్ కానీ లేకపోతే సర్వర్కి సంబంధించినవన్నీ కూడా ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఐ డోంట్ వాంట్ టు గివ్ ద రూట్ ఫైల్ సిస్టంలో ఒక పోర్షన్ అనేది ఇవ్వకుండా నేనేం చేస్తాను, ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద సమ్ పోర్షన్ ఆఫ్ అదర్ ఏరియా. అంటే టెంపరీగా వాళ్ళకు ఒక డైరెక్టరీ క్రియేట్ చేసి ఆ డైరెక్టరీ అనేది వాళ్ళకి అలొకేట్ చేసేస్తాను అన్నమాట. అంటే దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి కావాల్సిన యాక్టివిటీ అనేది వాళ్ళ పర్టికులర్ ఫైల్ సిస్టంలో స్టోర్ చేసుకుంటారు. అండ్ ఆఫ్టర్ ద సమ్ టైమ్ వన్స్ దే డన్ విత్ ద థింగ్స్ అండ్ ఆల్ దే విల్ గో విత్ రిమూవల్ ఆఫ్ టాస్క్. సో ఇక్కడ మనం ఎల్ఎస్బిఎల్కి, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ప్రాసెస్ ప్రకారము ఫస్ట్ విఎంవేర్లో ఒక 10 GB అనేది అటాచ్ చేశాను. ఈ 10 GB అనేది ఏం చేస్తున్నాను, టెంపరీగా సర్వర్కి అలొకేట్ చేసి ఐఎమ్ నాట్ గోయింగ్ విత్ ఎల్విఎం బేస్డ్. ఎందుకంటే ఐఎమ్ నాట్ గోయింగ్ విత్ ఫ్యూచరిస్టిక్, నాకు ఫ్యూచర్లో ఎన్ని రోజులు వాడతానన్న నాకు అవసరం లేదు, ఓన్లీ ఫర్ ద స్పెసిఫిక్ పర్పస్ కాబట్టి నాన్ ఎల్విఎం బేస్డ్ నేను ట్రై చేస్తున్నాను. సో ఫైల్ సిస్టమ్ అనేది ఎల్ఎస్బిఎల్కే కొడితే మనకు డిస్ప్లే అనేది అవ్వలేదు. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ గోయింగ్ విత్ ఫర్ కమాండ్. సో ఫర్ కమాండ్ చేసిన తర్వాత మనకి ఫైల్ సిస్టమ్ అనేది డిస్ప్లే జరిగింది. సో దెర్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్ మీరు అడిగారు, fdisk-l. fdisk-l. సో ఈ కమాండ్ అనేది ఇట్ ఈస్ గివ్ ద ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ యువర్ డిస్క్ సంబంధించిన ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుందన్నమాట. ఎల్ఎస్బిఎల్కే కమాండ్ అనేది ఇట్ విల్ గివ్ ద షార్ట్ అండ్ స్వీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. లేదో నాకు ప్రాపర్గా నాకు ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ డివైస్ ఎక్కడ, దాని కెపాసిటీ ఎంత, ఎంత బైట్స్, ఏది లొకేషను, ఐఓ సైజెస్ ఎంత, ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలి. యు నీడ్ ఎ ప్రాపర్టీస్ ఆఫ్ యువర్ డిస్క్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే fdisk-l అనే కమాండ్కి వెళ్ళొచ్చు. సో అండ్ మోర్ ఓవర్ యాజ్ ఎ సెడ్ యూ ఎర్లియర్, ఓకే. సో ఇక్కడ మనము మేజర్లీ ఇంటూ ద రెడ్ హ్యాట్ 7 వర్షన్ పైన నుంచి మోస్ట్లీ వీఆర్ యూజింగ్ ద ఇన్స్టెడ్ ఆఫ్ fdisk కన్నా యూజ్ చేయొచ్చు, ఎల్ఎస్బిఎల్ కన్నా యూజ్ చేయొచ్చు. బట్ రెగ్యులర్ ఫార్మేషన్ ఆఫ్ ద థింగ్ అనేది ఎల్ఎస్బిఎల్కి ఈజ్ ద వెరీ ఈజీలీ ఐడెంటిఫికేషన్. అంటే మనకి ఎలాగంటే ఇవన్నీ ఉన్నప్పుడు ప్రాపర్టీ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ యూ మే లూజ్ ద సమ్ మాన్యువల్ ఎర్రర్ జరగడానికి కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. సో రెగ్యులర్గా చేసే వాళ్ళకైతే ఏం ప్రాబ్లం ఉండదు. జస్ట్ ఇన్ ఎ కేస్ ఈ కమాండ్ అన్న వాడచ్చు, ఈ కమాండ్ అన్న వాడచ్చు. ఎనీ కమాండ్ యూ కెన్ మేక్ ఎ యూజ్ ఆఫ్ ఎనీథింగ్, నాట్ ఎన్ ఇష్యూ. సో ఎల్ఎస్బిఎల్కే కొట్టినప్పుడు మనకు ఈ ఫైల్ సిస్టమ్ అనేది వచ్చింది. ఈ ఫైల్ సిస్టమ్ వచ్చినప్పుడు దెన్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ pv create /sda మీద ఒక ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేస్తున్నాను, pv scan.
సో ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేశాను. సో యూజువల్ మెథడాలజీలో అయితే మనం ఏం చేస్తాము, పీవై అయిపోయిన తర్వాత వీజీ క్రియేట్ చేస్తాము, తర్వాత ఎల్వి క్రియేట్ చేస్తాము, తర్వాత ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేస్తాము, తర్వాత మౌంట్ చేస్తాము. మీన్స్ వీఆర్ క్రియేటింగ్ ద 4 more ప్రాసెస్ ఆఫ్టర్ ద క్రియేషన్ ఆఫ్ ద పీవీ. కానీ సో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఈస్ దట్ రైట్ నో అవర్ క్వరీ ఈజ్ వెరీ సింపుల్. ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ద లాంగర్ ఫ్యూచర్, maybe 1 or 2 days, only for the time being only I need. So in this process exactly manaku we are going with a methodology అన్నమాట. సో ఈ ప్రకారము మనము ప్రొసీడ్ అవుతాం అన్నమాట. సో ఏ రకంగా అంటే వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీథింగ్, వీఆర్ క్రియేటింగ్ ఫైల్ సిస్టమ్ mkfs.ext4 ఫైల్ సిస్టము ఆన్ /dev/sda. సో డైరెక్ట్గా నేను ఏం క్రియేట్ చేస్తున్నాను, ఫైల్ సిస్టమ్ అనేది డిస్క్ మీదే క్రియేట్ చేసేస్తున్నాను. ఓకే, క్రియేట్ చేసేయడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటికలీ యువర్ ఫైల్ సిస్టమ్ విల్ బి క్రియేటెడ్. అండ్ మౌంటింగ్ చేసినప్పుడు కూడా ఏం చేస్తాను, మౌంట్ /dev/sda స్పేస్ యాప్ అనేది నేను ఒకటి క్రియేట్ చేసుకున్నాను అంతకుముందు. సో యాప్ అనే ఫైల్ సిస్టమ్కి నేను మౌంట్ చేశాను అనమాట. నౌ వాట్ ఎవర్ ద ఫైల్ సిస్టమ్ 10 GB ఆఫ్ స్పేస్ నేను క్రియేట్ చేసినది రైట్ నౌ యాప్ అనే దానికి మౌంట్ చేసుకున్నాను. సో దిస్ ఈజ్ వీఆర్ కాలింగ్ యాజ్ అ రా డిస్క్. రా డిస్క్ అనేది మేజర్గా మనకు ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ ఇందాక నేను చెప్పినట్టు అప్లికేషన్ టీం వాళ్ళు టెంపరీగా యూజ్ చేసుకోవడానికి చేసే ఒక మెథడాలజీ. అంటే ఇది ఒక 1 week ఉండొచ్చు, 1 day ఉండొచ్చు, ఒక 10 days ఉండొచ్చు. ఆఫ్టర్ దట్ దే ఆర్ గోయింగ్ టు బి రివోకెడ్. అంటే వన్స్ దే డన్ ద థింగ్స్ అండ్ ఆల్ మనం దాన్ని రిమూవ్ చేసేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే అప్లికేషన్ వాళ్ళు అన్నిసరిగా అన్నీ టచ్ చేయకుండా ఏదో ఒక పర్టికులర్ థింగే యూజ్ చేసుకొని మేనేజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద థింగ్. సో లెట్ బి స్లాష్ యాప్లో ఇంకో డేటా క్రియేట్ చేద్దాం. టచ్ 1 2 3 4 5 6 సంథింగ్ డేటా అనేది క్రియేట్ చేశాను. సో ఐఎమ్ ఇన్ టు ద రైట్ నౌ యాప్ డైరెక్టరీ. నౌ అవర్ రిక్వైర్మెంట్ ఈజ్ వెరీ క్లియర్ హియర్. ప్రజెంట్ నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే రూట్ ఫైల్ సిస్టమ్ నథింగ్ బట్ ఇప్పుడు క్రియేట్ చేసిన ఫైల్ సిస్టమ్ని, ఈ రా ఫైల్ సిస్టమ్ని ఐఎమ్ గోయింగ్ టు కన్వర్ట్ ఇన్ టు ద ఎఫ్ఎస్సికే. నథింగ్ బట్ దీనికి నేను ఎఫ్ఎస్సికే చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మౌంట్ స్లాష్ యాప్ అనేది చేయాలి. వై యూ మౌంట్ చేయాలి, దట్ ద సేమ్ ప్రాసెస్ ఇందాక మనం ఎలా చేసామో అదే రకంగానే చేస్తున్నాము. సో రైట్ నౌ విత్ ద రా డిస్క్, ఇందాక వచ్చినది ఇమేజ్, ఇది వచ్చి రా డిస్క్. సో ఫైల్ సిస్టమ్ అనేది అన్మౌంట్ చేశాను. తర్వాత నౌ ద కమాండ్ ఈజ్ వెరీ సింపుల్. ఎఫ్ఎస్సికి ext4-f అండ్ ఫైల్ సిస్టమ్ పాత్ అనేది ఇస్తాం అన్నమాట. సో హియర్ ద పాత్ అనేది మీరు ఏదన్నా ఇచ్చుకోవచ్చు. మామూలుగా ఎలాగంటే సో ఎఫ్ఎస్సికే .ext4-f అనేది ఎందుకు ఇస్తాము అంటే సిన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మైట్ బీ థింక్ ఆఫ్ దట్ మీరు ఎఫ్ఎస్సికే చేయడం వల్ల కొన్నిసార్లు డేటా అనేది ఏమైనా కరప్షన్ అవుతుందేమో. సో ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డూ ఇట్ అనే ఒక క్వశ్చన్ తీసుకొచ్చినప్పుడు ఎస్ మనము లాజికల్గా ఓకే అయినప్పుడు మాత్రమే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకు పుష్ అనేది చేస్తుందన్నమాట. సో /dev/sda. సో ఇక్కడ మనం డెస్టినేషన్ని చేయట్లేదు, మనము సోర్స్ని చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ ద డెస్టినేషన్? మౌంట్ కమాండ్ కొట్టినప్పుడు యూ కెన్ సీ దట్ హియర్ దిస్ ఈజ్ ద సోర్స్, దిస్ ఈజ్ ద డెస్టినేషన్. డెస్టినేషన్ అనేది సింపుల్గా ఒక కనెక్టివ్ పాయింట్, ఒక బ్రిడ్జ్ పాయింట్ లాంటిది. అంటే సర్వర్లో ఉన్న హార్డ్ డిస్క్లో ఉన్న డేటాని మనం యాక్సెస్ చేయడానికి బై యూజింగ్ ద మెథడాలజీ, అంటే బై యూజింగ్ ద రా డేటాని యూజ్ చేయడానికి డెస్టినేషన్ పాయింట్ ద్వారా మనం హ్యాండిల్ చేసుకుంటాం అన్నమాట. సో కానీ ఇక్కడ స్కానింగ్ చేయాల్సినప్పుడు ఏమవుతుంది, మనం అన్మౌంట్ చేయడం వల్ల ఏమవుతుంది, స్లాష్ యాప్ అనేది కూడా మనకు నాట్ మౌంటెడ్, స్లాష్ యాప్ అనేది కూడా ఏమవుతుంది, అన్మౌంట్ అయిపోతుంది, మీన్స్ నాట్ అవైలబుల్.
సో నాట్ అవైలబుల్ సిచ్యువేషన్కి వచ్చేటప్పటికి దెన్ యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు అటాచ్ ఇట్. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తాము అంటే సో వీఆర్ గోయింగ్ విత్ రా డిస్క్ మీన్స్ సోర్స్ డేటా. ఇందాక దానిలో కూడా మనం ఏం చేస్తాము demo.img అనేది వాడాము. demo.img ఈజ్ నథింగ్ బట్ యువర్ సోర్స్. ఇక్కడ కూడా మన సోర్స్ ఏది /dev/sda అనేది మన సోర్స్ అవుతుంది. సో అగైన్ యూ కెన్ సీ దట్ హియర్ pass1, pass2, pass3, pass4, pass5 5 లెవెల్ ఆఫ్ వేలో మీ చెకింగ్ అనేది రెఫరెన్స్ మోడిఫికేషన్ ప్రతిదీ జరిగింది. అండ్ యాజ్ సెడ్ యువర్ వన్స్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ వీఆర్ గోయింగ్ టు మౌంట్ ద ఫైల్ సిస్టమ్. మనము సర్వర్ని మౌంట్ అనేది చేస్తాము. సో df-th/app అండ్ కమింగ్ టు ద డేటా ఏమన్నా పోయిందా అని చూసుకుంటే డేటా ఈజ్ నాట్ లాస్ట్. సో వాట్ ఈస్ ద బేసిక్ ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ FSCK? FSCK అనేది బేసిక్గా మన ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో యూజ్ చేసే వన్ ఆఫ్ ద మెథడాలజీ ఈజ్ దట్ రిపేరింగ్ ఆఫ్ ఫైల్ సిస్టమ్. సింపుల్గా ఏదైనా రిపేర్ వర్క్ ఉంటే సింకప్ అవ్వడానికి మాన్యువల్గా చేయడానికి ఉపయోగించే వన్ ఆఫ్ ద మెథడాలజీనే ఇది. సో ఎనీ డౌట్స్? నా డౌట్స్ ఉన్నాయా? ఓకే. సో ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. ద నెక్స్ట్ టాపిక్ అనేది వెరీ క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ టిల్ నౌ వాట్ ఎగ్జాక్ట్లీ వి లర్న్ అబౌట్ ఒకటి వచ్చి సో టుడే FSCK అనేది ఎందుకు యూజ్ చేస్తాము అండ్ వాట్ ఆర్ ద స్పేసెస్ ఆఫ్ FSCK. ఓకే, దాని యొక్క మేజర్ పర్పస్ ఏంటి. అండ్ ద థర్డ్ ప్రాసెస్ ఈజ్ దట్ ఓకే వాట్ ఈస్ ద ప్రాసెస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ FSCK ప్రాసెస్ అనేది ఏ రకంగా క్రియేట్ చేస్తాము. ఓకే, సో దాంట్లో 2 టైప్స్ మనం డిస్కస్ చేస్తాం. వన్ ఈజ్ దట్ ఇమేజ్ FSCK ఎలా చేస్తాము. సెకండరీ థింగ్ ఈజ్ దట్ రా డిస్క్ FSCK అనేది ఏ రకంగా చేస్తాము. సో దిస్ ఇస్ వాట్ వీ కవర్డ్ సో ఫార్. సో నౌ ద థింగ్ ఈజ్ దట్ we have the one more item called nothing but conversion of file systems ext4 to XFS and vice versa. So first of all మనకి ext4 and XFS file system differences అనేది బేసిక్గా కొంచెం తెలియాలి. ఓకే, యాక్చువల్గా RHEL6 అంతకంటే బిఫోర్ అంతా కూడా ext3 అండ్ 4 ఫైల్ సిస్టమ్స్ యూజ్ చేసేవారు టిల్ RHEL6. RHEL7 నుంచి వీఆర్ యూజింగ్ ద వర్షన్ కాల్ XFS. కావాలంటే ext4 కూడా వాడుకోవచ్చు. దట్ ఈస్ యువర్ నేమ్. సో వాట్ ఈస్ ద బేసిక్ ఫండమెంటల్ డీటెయిల్స్ ఆఫ్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే ext4కి XFSకి డిఫరెన్సెస్ ఏంటి అంటే బోత్ ఆర్ బేసికలీ ఫైల్ సిస్టమ్ టైప్స్. రెండు ఫైల్ సిస్టమ్ టైప్సే. దానిలో మనం నో అనవలసిన ఎటువంటి ఆప్షన్ కూడా లేదు. మీన్స్ బోత్ ఆర్ ఫైల్ సిస్టమ్ టైప్సే. సో ఇక్కడ బేసిక్గా ext4 అనేది ఏం చేస్తుంది అంటే we do have a concept called journaling. ఈ జర్నలింగ్ని లోడ్ చేయడంలో అప్ టు ఒక 10 GB వరకు లేదంటే ఒక పర్టికులర్ స్పేస్ వరకు మాత్రమే ఈ జర్నలింగ్ అనేది మనకు డేటా అనేది స్టోర్ చేస్తుంది ext4 ఫైల్ సిస్టంలో. బియాండ్ ద లెవెల్ అనేది స్టోర్ అవ్వదు.
అదే మనం ఎక్స్ఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ తీసుకునేటప్పటికి ఎక్స్ఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ ఆల్సో బై నేచర్ ఇట్ విల్ బి సేమ్ థింగ్ ఓన్లీ, బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఆ పర్టికులర్ సర్వీస్ కానీ ఆ సర్వర్ కానీ మనం వర్క్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ గో ఇన్ టు బి ఓకే ఇన్ టు ది యూనిక్ డైరెక్షన్. అంటే ఎలాగంటే కర్నల్కి అప్డేట్ ఇవ్వగానే కర్నల్ అనేది ఏం చేస్తుంది, ఓకే ఆటోమేటిక్లీ ఇట్ విల్ వర్క్ విత్ ఎ జర్నలింగ్ మెకానిజం. సో ద జర్నలింగ్ మెకానిజం ఈజ్ నథింగ్ బట్ టోటలీ ఇట్ విల్ బి యాక్ట్ లైక్ ఏ వన్ ఆఫ్ ద ఫిల్టరింగ్. అంటే మీ కర్నల్ అనేది మీ జర్నలింగ్తో టైఅప్ అవ్వడము, ఆ జర్నలింగ్ అనేది దానిలో ఉన్న డేటాతో టైఅప్ అయ్యి దానిలో ఉన్న మిస్ అయిన డేటా ఎగ్జిస్టింగ్ డేటా ప్రతిదీ కవర్ చేసుకొని దెన్ ఇట్ విల్ బీ క్రియేటింగ్ ద ఫుల్ ఫ్లెడ్జ్డ్ మ్యాపింగ్ ఫైల్ సిస్టమ్ అనేది రెడీ చేస్తుంది. సో దిస్ ఎంటైర్ ప్రాసెస్ విల్ బీ హ్యాపెనింగ్ ఇన్ టు ద జనరలీ మ్యాపింగ్లో జరుగుతుంది. సో ఇక్కడ ext4 అనేది XFS అనేది డిపెండ్స్ అపాన్ యువర్ యూజర్ డేటా. సో లెట్ ఇట్ బి హియర్ మనకు వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమేటిక్ థింగ్ ఏంటి అంటే సర్వర్ ఎప్పుడైనా కూడా మన ప్రొడక్షన్లో ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దెర్ ఈస్ అన్ ఆర్ట్ ఆఫ్ ద సర్వర్స్ యూ కెన్ ఫీల్ దట్ ఈజ్ ఇట్ ద ప్రొడక్షన్ సర్వర్ ఈజ్ జెన్యూన్ ఆర్ నాట్, ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ అనేవి వస్తుంటాయి అన్నమాట. సో బేసిక్గా ఏంటి అంటే ఇలాంటి టైంలో నువ్వు వర్క్ చేయాలని చూసుకున్నావు అనుకో దెన్ యూఆర్ గోయింగ్ టు బి కార్డ్. ఓకే, సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే మనము పర్ఫామ్ చేసినప్పుడు జర్నలింగ్ అనేది పర్ఫామ్ చేసినప్పుడు మేక్ షూర్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ బై ద ప్రాపర్ చేంజ్తోనే వెళ్ళాలి. ఎందుకంటే వి నీడ్ టు డౌన్ ద సర్వీసెస్ అనేవి చేయాలి. సో ext4తో ఫైల్ సిస్టమ్ అనేది ఒకటి క్రియేట్ చేశాడు యూజరు ఆల్రెడీ. ఇట్ వాజ్ రన్నింగ్ వెల్ అండ్ గుడ్. ఓకే, సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ఫ్యూచరిస్టిక్ అంటే ఫ్యూచర్లో తను కొన్ని అడ్వాన్స్డ్ చేంజెస్ చేయాలనుకుంటున్నాడు, లేకపోతే క్లౌడ్ ఎన్విరాన్మెంట్ కానీ లేకపోతే కొంచెం అడ్వాన్స్ లెవెల్లో వాడాలనుకుంటున్నారు. అండ్ మోర్ ఓవర్ దే ఆర్ మోర్ లుకింగ్ ఆన్ ది జర్నలింగ్ ఆల్సో. సో ఆటోమేటికలీ వాళ్ళు ఏం చేస్తారు, దే ఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్ నథింగ్ బట్ XFS ఫైల్ సిస్టమ్ కింద కన్వర్ట్ చేయమంటారు. సో ఈ XFS ఫైల్ సిస్టమ్ కింద కన్వర్షన్ చేయాలంటే సో యూజర్ విల్ కమ్ బ్యాక్ విత్ దిస్ టైప్ ఆఫ్ ద క్వరీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ ఎ two methods are there. Two methods are there. What is a two method? First method is that okay directly convert ext4 to XFS కన్వర్షన్ చేయొచ్చు. సెకండరీ మెథడ్ ఈస్ దట్ క్రియేట్ a parallel file system, map it as per the user and copy the data and then delete old file system. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లాష్ యాప్ అనేది కొత్త ఫైల్ సిస్టమా పాత ఫైల్ సిస్టమా అని పక్కన పెడితే యూజర్ క్రియేట్ చేయమన్నప్పుడు ఆ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ డైరెక్ట్లీ క్రియేట్ చేయడం వల్ల వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ ఏంటి అంటే డేటా అనేది లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ ext4 అండ్ XFS బోత్ ఆర్ ద డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ అంటాం అన్నమాట. ఆర్కిటెక్చర్ చేంజెస్ జరిగినప్పుడు డేటా లాస్ అయ్యే ఛాన్సెస్. సింపుల్గా చెప్తున్నాను, మీ మొబైల్ ఉంది, మీ మొబైల్లో ఆండ్రాయిడ్ ఉంది, యువర్ ట్రైంగ్ టు ఇన్స్టాల్ ద మ్యాక్ ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు. సో ఇన్స్టాల్ చేసినప్పుడు సమ్ ఆఫ్ ద టైమ్స్ ద టెంపరీ డేటాకి సంబంధించిన డేటా ఉంటుంది కదా, అంటే ఎలాగంటే నోట్స్ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఏమన్నా కూడా కనెక్టివిటీ ఇన్ఫర్మేషన్ అవన్నీ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవే లాస్ అయినప్పుడు ఇన్సైడ్ ఆఫ్ ద డేటా కూడా కరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ ఇన్ రియల్ టైం మనకి ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు వీ నీడ్ టు బి నారేటివ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ టు ద రియలిస్టిక్ వే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 వేస్లో కూడా ప్రాబ్లమాటిక్ని చేసి చూపిస్తాము. ఓకే, ఇన్ బోత్ వేస్ వీఆర్ డూయింగ్ ఇన్ టు ద సేమ్ వే. ఏ రకంగా చేస్తామనేది చూస్తాం. ఫస్ట్ మెథడాలజీ ఐఎమ్ గోయింగ్ విత్ ద ఫస్ట్ థింగ్. సో యూజర్ అనేది అడిగిన తర్వాత మనం ఏం చేస్తాము, ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ దట్ ఓకే this is what he not agree, let me go with a
డైరెక్ట్ కన్వర్షన్. సో డైరెక్ట్ కన్వర్షన్ అనేది ఏ రకంగా చేస్తాము అంటే లెట్ మీ క్రియేట్ ఇట్. జస్ట్ సింపుల్గా ఎంకేఎఫ్ఎస్. సో బేసిక్గా మనం ఏం చేస్తామంటే మనకు వచ్చిన ఫైల్ సిస్టమ్ లెట్ ఇట్ బి df-th స్లాష్ అనేది ఫైల్ సిస్టము. ఈ ఫైల్ సిస్టమ్ని బిఫోర్ వీఆర్ పర్ఫార్మింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ద డేటా, ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో డేటా ఉందా అనేది చూద్దాం. సమ్ డేటా ఉంది. ఓకే, లెట్ మీ కమ్ అవుట్ ఆఫ్ ద డిస్క్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఎప్పుడైనా కూడా దానికి బ్యాకప్ అనేది తీసుకుంటాం అన్నమాట. బ్యాకప్ అనేది తీసుకొని దాని తర్వాత మనకు బ్యాకప్ లేదు అనుకుంటే, అప్పుడు బ్యాకప్ అనేది ప్రాపర్గా ఉంది, ఎటువంటి ఇష్యూ లేదు అనుకుంటే దెన్ mkfs డాట్ xfs. సో ఇక్కడ డైరెక్ట్ తీసుకోలేదు, ఐ నీడ్ టు గివ్ ఫోర్స్ఫుల్లీ. సో ఇక్కడ ఇది ఎందుకు అవ్వట్లేదంటే ఐ నీడ్ టు ప్రజెంట్ ఇది మౌంట్ స్టేట్లో ఉంది. సో ఐ నీడ్ టు అన్మౌంట్ ఇట్. ప్రజెంట్ని పర్టికులర్ దాన్ని అన్మౌంట్ చేయాలి. సో నేను ఫైల్ సిస్టమ్ అనేది అంతకుముందు ఏది ఉంది, ఫైల్ సిస్టము ext4 ఉంది. ఇప్పుడు నేను ఏం చేశాను, xfs డేటా కింద మార్చాను. ఓకే, సో అగైన్ మౌంట్ కమాండ్ యూజ్ చేస్తున్నాను. మౌంట్ /dev/sda/app df-th/app. సో ఇక్కడ చూస్తే అంతకుముందు ఏ ఫైల్ సిస్టమ్ ఉంది, ext4 ఫైల్ సిస్టమ్ ఉంది, రైట్. నౌ ద రిక్వైర్మెంట్ ఈస్ వెరీ క్లియర్. నౌ ద ఫైల్ సిస్టమ్ టైప్ ఈస్ xfs ఫైల్ సిస్టమ్ కింద కన్వర్షన్ అనేది జరిగిందన్నమాట. సో అయిపోయిన తర్వాత లెట్ వి చెక్ ద డేటా. డేటా ఈజ్ నాట్ దేర్. అర్థమవుతుందా సిరాజ్ నేను ఏం చెప్తున్నాను? ఇప్పుడు యూజర్ ప్రకారం వెళ్తే ఏమైంది, కన్వర్షన్ జరిగింది, వెల్ అండ్ గుడ్, తను అనుకున్నట్టుగానే జరిగింది, కానీ నాకు డేటా లాస్ అయిపోయింది. బ్యాకప్ ఉంటే రీస్టోర్ చేసుకుంటాను, దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ రీస్టోర్ కూడా నాకు ఏదైనా ప్రాబ్లం అయింది, అంటే డేటా అనేది కరప్ట్ అయిపోయింది. సో అలాంటి సిచ్యువేషన్లో దిస్ ఈజ్ నాట్ ద డైరెక్ట్ వే టు రికమెండ్. సో దీని బదులు ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి ఇదే ఫైల్ సిస్టము XFS మెథడాలజీలో ఉంది. సో నేనేం చేస్తానంటే ఐఎమ్ నాట్ టచింగ్ ద డేటా ఆఫ్ ద ఫైల్ సిస్టమ్. అంటే దీనిలో ఉన్న కంటెంట్ కానీ ఫైల్ సిస్టమ్ కానీ మనం ఎటువంటిది చేయము. చేయకుండా ఏం చేస్తాము, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ ప్యారలల్ ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేసుకుంటాను. అంటే లెట్ ఇట్ బి ఇది 10 GB కదా, ఓకే. సో ఇంకో 10 GB అనేది స్టోరేజ్ టీమ్ పెట్టి అటాచ్ చేస్తాను. ఇంకో 11 GB అనేది 11 GB అనుకుందాం, 10 అంటే సేమ్ అయిపోతుంది నెంబరు. 11 GB అనేది అటాచ్ చేస్తాను. అటాచ్ చేసిన తర్వాత LSBLకి కొడితే సో వాట్ ఎగ్జాక్ట్లీ ద కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను అంటే నౌ ఐఎమ్ నాట్ టచింగ్ ద మై ఓల్డ్ ఫైల్ సిస్టమ్. నేను ప్యారలల్గా ఇంకో కొత్త ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. క్రియేట్ చేసి దీనిలో ఉన్న డేటాను అంతా కూడా కొత్త దానిలోకి కాపీ చేయాలనుకుంటున్నాను. వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ కాపీడ్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, ఆ టైంలో దీన్ని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో ద కాన్సెప్ట్ ఈజ్ వెరీ సింపుల్. ఇలా చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము అనేది ఓకే. సో లెట్ మీ ఫైల్ సిస్టమ్ అనేది SDA ఉంది కానీ SDB అనేది లేదు. ఓకే, సో హిస్టరీ grep -a
ఫర్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ద ఫర్ కమాండ్ అనేది బేసిక్గా ఏమంటే స్కాన్ చేయడానికి ఉపయోగిస్తాం అంతే. ఓకే, సో టైప్ LSVI ఆటోమేటిక్లీ యువర్ ఫైల్ సిస్టమ్ నథింగ్ బట్ SDB అనేది మనకు 11 GBది రిఫ్లెక్ట్ అనేది జరిగింది. ఒక రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఏం చేస్తాము, క్రియేట్ pv create /div/sdb అనేది క్రియేట్ చేస్తాం అన్నమాట. pv scan pv అనేది క్రియేట్ అయింది. సో వన్స్ pv క్రియేట్ అయిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ mkfs డాట్ ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్న ఫైల్ సిస్టమ్ టైప్ వచ్చి XFS ఫైల్ సిస్టమ్. So instead of XFS, for example, the client want to make it as ext4 సెలెక్ట్ చేసుకుంటాను. అంత పాత్ అనేది ఇస్తారన్నమాట. /dev ఓకే, కన్వర్షన్ అనేది జరిగింది. మౌంట్ /dev/sdb/app. సో అర్థమైందా, నథింగ్ బట్ df-th/app. సో ఈ రకంగా నేను ఫైల్ సిస్టమ్ని ఈజీగా కన్వర్షన్ చేయగలిగాను. ఓకే, సో వన్స్ కన్వర్షన్ అయిపోయిన తర్వాత ఏం చేశాను, వీఆర్ గోయింగ్ టు కాపీ ద డేటా ఫ్రమ్ ద ఓల్డ్ సిస్టమ్ టు న్యూ సిస్టమ్. సో సిపి కమాండ్ కానీ లేకపోతే సిపి ద్వారా కానీ ఆ డేటా అంతా కూడా కాపీ చేసుకొని ఇక్కడికి మూవ్ అనేది చేస్తాను అన్నమాట. సో దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్. అర్థమైంది సిరాజ్ గారు, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? పర్ఫెక్ట్. ఓకే, ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే జస్ట్ ఐఎమ్ సేయింగ్ దట్ ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ టైంలో కానీ లేకపోతే మీ టీంలో మాట్లాడినప్పుడు ద పీపుల్ విల్ ఆస్క్ యూ దిస్ టైప్ ఆఫ్ ద రియల్ టైమ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకంటే మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మేబీ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ దట్ ఈస్ అంత పెద్ద ఇష్యూ కాదనుకోకపోవచ్చు. కానీ డేటా లాస్ అయిందంటే దట్ ఈస్ నాట్ ఎ సింపుల్ థింగ్. మీరు రికవరీ చేసుకోవచ్చు, బ్యాకప్ టూల్స్ కానీ ఏమైనా ఉంటే రికవరీ చేసుకోవచ్చు, బట్ దట్ ఈస్ నాట్ రికమెండబుల్. ఓకే, సో దట్ ఈస్ ద వే ఆఫ్ ద థింగ్స్ అనేవి ఈ రకంగా ఉంటాయి. ఓకే, సో మీకు లాస్ట్ క్లాస్లో PVM కూడా చెప్పాను. అది ఆల్సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ ద మైగ్రేషన్, అది కూడా గో త్రూ చేసుకోండి. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ సినారియోస్ అన్నమాట. మనకు ఇంచుమించు 6-7 సినారియోస్ ఉన్నాయి. ఈ సినారియోస్ అన్నీ ఒకసారి గో త్రూ చేయండి. సో దీంతోపాటు వీ హ్యావ్ ఏ యూజర్ మేనేజ్మెంట్. ఈ సినారియోస్ అన్నీ ఫస్ట్ మీరు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్న ఎవ్రీథింగ్ ఉంది, మీకు యాక్సెస్ కూడా ఉంది. ప్రతిదీ ప్రాక్టీస్ చేయండి. మీకు ఏ సినారియోలో ఏ డౌట్ వస్తుందో మీరు చెప్తే మనము డౌట్ సెషన్ అనేది కంటిన్యూగా తీసుకుందాం, అది హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే సార్, నేను ఇది ట్రై చేసి చెప్తాను. షూర్. సో మరి ఎలాగ యూజర్ మేనేజ్మెంట్ కంటిన్యూ చేయమంటారా, లేకపోతే ఎలాగా అంటే ఒకసారి ప్రాక్టీస్ చేసి లేకపోతే ఒకసారి మళ్ళీ ఈవినింగ్ అలా కలుద్దామా? ఈవినింగ్ కలుద్దాం. ఇది ఒకసారి నేను ప్రాక్టీస్ చేసి మళ్ళీ నాకు డౌట్ ఇస్తే సరే, ఈవినింగ్ మళ్ళీ పంచండి. ఈరోజు